నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. తను తాళి కట్టిన తర్వాత బతుకుతుందని అస్సలు అనుకోలేదు. తనకి ఆ తాళి గురించి తెలిసే లోపల మీకు దూరంగా తీసుకువెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నేనొకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు. చాలు, ఇప్పటి వరకు చెప్పింది చాలు నేత్ర. ఇంకా నీ మాయ మాటలతోటి నన్ను మరింత మోసం చేయాలని చూడకు. ఆ రోజు రుద్రాణి బ్రతుకుతుందని నీకు తెలియదు, కానీ ఈ రోజు తను చేస్తున్న పాపమేంటో నీకు తెలుసు కదా. మరి తనకి బెయిల్ ఇచ్చి ఎందుకు బయటకు తీసుకొచ్చావు? అంతకు ముందంటే తెలియక ఏదో మోసపోయావు అనుకోవచ్చు. మరి ఈ రోజు తెలిసి కూడా ఆ రుద్రాణిని సరాసరి ఇంటికి తీసుకొచ్చావే, దీన్నేమంటారు? నేనే నీ గురించి కాస్త డీప్గా ఆలోచించాల్సింది నేత్ర. తప్పు చేశాను. ఆ రోజే నీ గురించి ఎంక్వైరీ చేస్తుంటే నువ్వు ఎల్ఎల్బి ప్రాక్టీస్ చేసిన లాయర్వని నాకు తెలుసుండేది. నీ గురించి తెలుసుకోవడం కాస్త ఆలస్యమైంది. దాని ఫలితమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకో నేత్ర, బెయిల్ తెచ్చినంత మాత్రాన కేసు గెలిచినట్టు కాదు. ఒక లాయర్గా నేనేంటో, నా భర్త పవర్ ఏంటో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది. మమ్మల్ని ఇంత బాధ పెట్టిన ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు. ఇంతకింతకు మీరు అనుభవించి తీరుతారు. చూస్తూ ఉండండి. నీలో ఇంతకుముందు ఎప్పుడూ ఇంత ఆవేశం చూడలేదు. నువ్వు చంద్రికని అవాయిడ్ చేస్తూ ఉన్నావు. తనతో సరిగ్గా మాట్లాడటం లేదు. తనతోనే కాదు, నాతో కూడా అంటి ముట్టనట్టుగా ఉంటున్నావు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నువ్వు కూడా మాట్లాడకపోతే మాకు పిచ్చెక్కుతుందమ్మా. దయచేసి నువ్వు ఇదివరకట్లాగా మాతో నవ్వుతూ మాట్లాడమ్మా. నువ్వే మాకు ధైర్యం. ఎలా మాట్లాడాలరా? ఎలా మాట్లాడమంటావు? నేను కోపంలో మాట్లాడలేదు అన్నది మాత్రమే మీకు కనిపిస్తుంది, కానీ ఆ కోపం వెనుక ఎంత బాధ ఉందో మీకు అర్థం అవుతుందా? అమ్మా, నేను అర్థం చేసుకోగలను. ఆ రోజు చంద్రిక మాట్లాడింది 100% తప్పే. నిన్ను కన్విన్స్ చేయలేక ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం అని చంద్రిక మాట్లాడటం తప్పే. నేను ఒప్పుకుంటున్నానమ్మా. నేనే కాదు, చంద్రిక కూడా ఆ రోజు నుంచి కుమిలిపోతూనే ఉంది. మమ్మల్ని ఎన్నో తప్పుల నుంచి క్షమించిన నువ్వు ఈ ఒక్క తప్పు నుంచి క్షమించలేవా? ఇప్పటికే రుద్రానికి మంచి చేయబోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాం. ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడకపోతే ఎలా అమ్మా? నాకు మీ మీద కోపం లేదు, బాధ. పెద్దదాన్ని నేను చెప్తున్నా గాని వినకుండా మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారన్న బాధ. ఆ రుద్రాన్ని పాములాంటి మనిషిని తెలిసి కూడా తనని కాపాడారు. విషం తాగిన మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్లడం వరకు బానే ఉందిరా, కానీ తన మెళ్ళో తాళి కట్టించడం అనేది నిజంగా క్షమించరాని నేరం. బయట ఎవరినైనా అడుగు, చంద్రిక చేసింది కరెక్ట్ అని ఒక్కళ్ళన్నా నేను ఈ క్షణమే చంద్రికతో మళ్ళీ పాత మీనాక్షిలా ఉండటానికి ట్రై చేస్తాను. ఎంతకాలం రా ఇలా? ఎంతకాలం ఆ రుద్రాణి చేతిలో ఓడిపోతూ ఉంటాం? ఇంతకు ముందంటే తెలియక మోసపోయాం, కానీ ఇప్పుడు తెలిసి కూడా తప్పు చేస్తే ఎలా క్షమించాలి? అది కాదమ్మా, ఇలాంటి సమయంలో నువ్వు మాకు సపోర్టుగా ఉండాల్సింది పోయి మాతో మాట్లాడటం మానేస్తే నిజంగా అసలు మా మైండ్ పనిచేయట్లేదమ్మా. నీకే కాదురా, నాకు ఏమీ తోచటం లేదు. కళ్ళు మూసినా తెరిచినా నా కళ్ళెదుట ఆ రుద్రాణి విషయంలో చంద్రిక చేసిన తప్పే కనిపిస్తుంది.
నేను నిజంగా ఇదివరకటి మనిషిలాగా మారాలి అనుకుంటే ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ రుద్రాణిని ఇంటి నుంచి బయటికి పంపించండి. అప్పటి వరకు నా దగ్గర ఎప్పుడూ ఈ ప్రస్తావన తీసుకురావద్దు. ఐఎమ్ సారీ. రుద్ర, నేత్ర, రా కూర్చో కూర్చో. ఏంటిలా వచ్చావు? ఏం చేస్తున్నావు? ఇదిగో నా భర్త ఫోటోని తనివి తీరా చూసుకుంటున్నాను. చాలా అందంగా ఉంటాడు కదా భరత్. నేత్ర, నీకో విషయం చెప్పనా? నేను భరత్ని ఫస్ట్ టైం చూడగానే లవ్లో పడిపోలేదు. తనతోటి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అతని మంచితనాన్ని చూసి పడిపోయాను. నువ్వు తప్పు చేస్తున్నావని నీకు నిజంగా అనిపించడం లేదా? ఏంటి నేత్ర, నాకు మళ్ళీ క్లాస్ పీకాలనొచ్చావా? నా కోపిక లేదు నేత్ర. ప్రతి ఒక్కరూ నాదే తప్పంటారు, నాకు తెలుసు. కానీ ఏ ఒక్కరూ నా మనసులోని బాధని మాత్రం అర్థం చేసుకోలేరు. మీ మాటలు విని విని విసుగెత్తిపోయాను. ఇక వినే ఓపిక నాకు లేదు నేత్ర. ప్లీజ్ ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు. సరే రుద్ర, భరత్ గురించి టాపిక్ నేను తీసుకురాను. కానీ నాకు సంబంధించిన విషయం నీతో మాట్లాడచ్చా? నీకేమైందే? ఏమైందా? నీ వల్ల నా జీవితంలో పడకూడని మాటలన్నీ పడుతున్నాను. చంద్రిక వచ్చి ఒక్కో మాట అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను చేసింది తప్పు అని నాకు క్లియర్గా కనిపిస్తోంది. అలాంటప్పుడు నన్నేం మాట్లాడమంటావు? నువ్వు చేసిన దాంట్లో తప్పే ఉంది నేత్ర. ఒక ఫ్రెండ్గా నాకు సహాయం చేశావు. నువ్వే కాదు, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. ఎవరిదాకో ఎందుకు? నీ ప్లేస్లో చంద్రిక ఉండుంటే ఇంతకంటే ఎక్కువ సాయం చేసేది. నీకు సాయం చేసినందుకే ఈరోజు చంద్రిక అన్యాయం అయిపోయింది రుద్ర. నీకు ఫ్రెండ్ని కాబట్టి నిన్ను అలాగే వదిలేయలేక బయటికి తీసుకొచ్చాను. దానివల్ల నేనెన్ని మాటలు పడ్డానో తెలుసా? నా జీవితంలో ఎవ్వరితోని అన్ని మాటలు పడలేదు. కేవలం నీ వల్లే ఇన్ని తిట్లు తింటున్నాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీకు జరిగిన దానికి నేను సారీ చెప్తాను. అంతకు మించి నేనేం చేయగలను చెప్పు? నిజంగా నువ్వు చేయగలిగిన సాయం ఏదైనా ఉంది అంటే భరత్ని వదిలేయడం. వదిలేస్తావా? ఏం మాట్లాడుతున్నావు నేత్ర? భరత్ని వదిలేయాలా? అలా ఎలా వదిలేస్తానే? అయినా నా మెళ్ళో తాళి కట్టిన భర్త. ఆ తాళికి విలువే లేదు రుద్ర. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఆ తాళి నీ మెడలో పడక ముందు భరత్ చంద్రిక మెడలో తాళి కట్టాడు. హిందూ యాక్ట్ ప్రకారం భార్య ఉండగా మరో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లుబాటు కాదు. ఆ విషయం ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా నీకూ తెలుసు. ఏదో నీ ఆఖరి కోరిక తీర్చాలని భరత్ నీ మెడలో తాళి కట్టాడే తప్ప నిన్ను భార్యగా చేసుకోవాలని కాదు. నేత్ర, నాకొక విషయం చెప్పు. నేనిప్పుడు భార్యగా ఆయన నుంచి ఏం కోరుకుంటున్నాను? ఆయన ఆస్తి నాకు అవసరం లేదు. ఆయనతో పిల్లల్ని కనగలిగిన అవకాశం నాకు లేదు. కేవలం భరత్ గారికి భార్య అనిపించుకుంటే చాలనుకున్నాను. ఆ అవకాశం కూడా నాకివ్వరా? ఎవరూ ఇవ్వలేరు.
ఈ ప్రపంచంలో ఎవ్వరూ నువ్వు చెప్పేదానికి ఒప్పుకోరు. ఎవరి దాకో ఎందుకు? చంద్రిక ప్లేస్లో నువ్వున్నా ఈ ప్రపోజల్కి ఒప్పుకోలేవు. మరి నా సమస్యకి పరిష్కారం? నువ్వు భరత్ని వదిలేసి నాతో పాటు వచ్చేయడం. లేదు నేత్ర, అది మాత్రం జరగని పని. దానికంటే ఇంకొక సింపుల్ మార్గం ఉంది, చెప్పనా? ఏంటది? నా చావు. అవును నేత్ర, ఒకప్పుడు భరత్ నాకు దక్కడనే బాధలో నేను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాను. భగవంతుడు నన్ను బతికించి నీ ద్వారా నా మెళ్ళో ఈ తాళి పడేలా చేశాడు. ఇప్పుడు ఈ తాళిని తీసేసి నా భర్తకి దూరం అయ్యే బదులు మీలో ఎవరైనా సరే నా ప్రాణం తీసేసి పుణ్యం కట్టుకోండి. రుద్ర, అవును, నా అంతట నేను భరత్ని వదులుకోను. అలాగని ఇదివరకులాగా చచ్చేంత ధైర్యం కూడా నాకు లేదు. అది కాదు రుద్ర. ప్లీజ్ నేత్ర, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇంతకు మించి నేనేం చెప్పలేను. గుడ్ మార్నింగ్ అండి. ఆగండి, మీరలా వెళ్ళిపోతే ఎలాగండి? మీతో మాట్లాడాలని వచ్చాను. ఒక్క 2 minutes. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆ, అసలు నీకేం కావాలి? నాతో నీకేం పని? మీనాక్షి గారు, ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలకి రాత్రంతా ఆలోచించి నేనొక పరిష్కారం ఆలోచించాను. అది ఒక్కసారి మీతో చర్చించుకోవాలి. దయచేసి 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. నువ్విచ్చే పరిష్కారం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అంతేగాని నీకు నీ ఫ్రెండ్కి ఫేవర్గా ఉంటే పనికి రాదు. మీనాక్షి గారు, నేను రుద్ర గురించి కంటే చంద్రిక గారి గురించి ఎక్కువగా ఆలోచిస్తానండి. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ రుద్ర కంటే చంద్రిక గారికి ఎక్కువ అవసరం. సొల్యూషన్ ఇవ్వాలి అని నీ మనసు కనిపిస్తే ఆ రుద్రాణిని బయటికి తీసుకొచ్చేదానివే కాదు. ప్రాబ్లంని తెచ్చి కళ్ళెదురుగా పెట్టి ఇప్పుడు సమస్యకి పరిష్కారం చెప్తాను అంటున్నావు. నీ మాటలు ఎలా నమ్మాలి? ముందు నేను చెప్పేది వినండి. అది మీ అందరికీ ఓకే అంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సరే చెప్పు. నాకు తెలిసి రుద్ర తన ప్రాణం పోయినా భరత్ గారిని వదులుకోవడానికి ఇష్టపడదు. అలాగే చంద్రిక గారికి లీగల్గా ఫైట్ చేయాలంటే టైం సరిపోదు. ఎందుకంటే ఇలాంటి కేసులు కోర్టులో ఎంతకాలం లాగుతాయో మీకు తెలుసు, ఆవిడికి తెలుసు. అది తేలే లోపల ఇక్కడ ఏదైనా జరగచ్చు. రుద్ర మనస్తత్వం ఎలాంటిదో నాకంటే మీకే బాగా అనుభవం ఉంది. ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుందేంటి? నేనది చెప్పిన తర్వాత మీరు మరోలా అనుకోకూడదు. అరే, ముందు నువ్వేం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. ఆ తర్వాత ఏమనాలో ఏమనకూడదో నేను ఆలోచిస్తాను. ఏం లేదండి, భరత్ చంద్రికలు విడిపోవాలని రుద్ర కోరుకోవడం లేదు. వాళ్ళెప్పటికీ కలిసుండాలనేది తన ఉద్దేశం. వాళ్ళెప్పటికీ కలిసే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో రుద్రాణి వచ్చి చేరింది కదా. తను బయటికి వెళ్ళిపోతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ తను వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు కదా. చనిపోవడానికైనా సిద్ధంగా ఉంది. కానీ భరత్ గారికి దూరం అవ్వడానికి ఇష్టపడ్డం లేదు. అందుకని అందుకని భరత్ గారు చంద్రికతో పాటు రుద్రాన్ని కూడా భార్యగా యాక్సెప్ట్ చేస్తే అనుకున్నాను నువ్వు ఇలాంటిదేదో చెప్తావని నేను ముందే అనుకున్నాను. ఒక ఆడదాని ఉండి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు?
నీకు పెళ్ళయిందా? నిజంగా నీకు పెళ్ళయి ఉంటే నీ భర్తని ఇంకొకరితో ఇలాగే షేర్ చేసుకోమని ఇంకొకరు వచ్చి అడిగితే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో. నా కొడుకు శ్రీరామచంద్రుడు, వాడికి ఒక్కతే భార్య, అది నా కోడలు చంద్రిక మాత్రమే. మరి రుద్ర సమస్య ఎలా పరిష్కారం కావాలి? ఇప్పటి వరకు పరిష్కారం నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు పరిష్కారం నేను చెప్తాను, నువ్వు చేస్తావా? చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. అయితే మీ ఫ్రెండ్కి నువ్వే విషం పెట్టి చంపే. ఏ భయంగా ఉందా? ఒకసారి చావడానికి సిద్ధపడిన మనిషికి బుద్ధి తక్కువై ప్రాణం పోసాం. అది ఎంత తప్పో ఇప్పుడు మాకు తెలిసొచ్చింది. ప్రాణం పోయటం తెలిసిన మాకు ప్రాణం తీయడం చేత కాదు. అందుకే ఆ పుణ్యం నువ్వే కట్టుకో. అటు నీ ఫ్రెండ్ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, మాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. భరత్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ రుద్రాని ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే కోర్టులో కేసు వేసి దాన్ని కోర్టుకి లాగి అర్జెంటుగా ఇంట్లోంచి బయటికి పంపించే ఏర్పాటు చేయాలి. అలాగేనమ్మా, ఆ పని మీదే ఉన్నాం. ఉన్నామేంట్రా? ఉన్నాము. ఇది నీ సమస్య, నువ్వే పరిష్కరించుకోవాలి. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వటం కాదు. ఇప్పుడు ప్రాబ్లంలో ఉంది నువ్వు. నిన్ను నువ్వు కాపాడుకో, అర్థమైందా? నీ కేసు నువ్వే వాదించుకో. లేదత్తయ్యా, ఆ కేసు నేను వాదిస్తున్నాను. అదంతా నేను చూసుకుంటాను. నోటీసులు పంపిస్తున్నాను, తేల్చుకుంటాను. మీరేం కంగారు పడకండి. చూడు భరత్, ఆ రుద్రాణి విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా ప్రాబ్లం అవుతుంది. నిన్నటిదాకా మనకు ఆ రుద్రాణి ఒక్కతే శత్రువు. ఈ రోజు ఇద్దరు శత్రువులు తయారయ్యారు. ఆ రుద్రాణితో పాటు దాని ఫ్రెండ్ నేత్ర కూడా చేరింది. వాళ్ళిద్దరూ కలిసి నిన్ను పిచ్చివాణ్ణి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నాకు వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకాలు లేవు. ఇది నీ సమస్య, నువ్వే పరిష్కరించుకోవాలి. అనవసరంగా వేరే వాళ్ళని నమ్ముకొని నువ్వు నిండా మునిగిపోవద్దు. ఇప్పటికే అయింది చాలు. అత్తయ్య, మీరు నేత్ర గురించేం భయపడకండి. తనని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. భరత్, నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు ఇంకా ఆవిడ గారి మాటలు వింటాను అంటే నిండా మునిగేది నువ్వే. ఆ తర్వాత నీ ఇష్టం. పొరపాటున కూడా ఆవేశపడి రుద్రాణి మీద చేయి చేసుకోకు. తనకేదైనా ఫిజికల్ గా ఎఫెక్ట్ అయితే దానికి కారణం మనమేనని మన మీద రివర్స్ లో కేసు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండు. అదేంటండి, అత్తయ్య గారు కనీసం నేను అంతలా మాట్లాడుతున్నా నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయారు. అంటే ఇంకెప్పటికీ అత్తయ్య గారు నాతో సరిగా మాట్లాడరా? అమ్మ గురించి, అమ్మ కోపం గురించి నీకు తెలుసుగా చంద్రిక. అమ్మకి త్వరగా కోపం రాదు, అది వస్తే త్వరగా పోదు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మనం ఓపిక్గా ఉండక తప్పదు. సర్లే, ఆ విషయం వదిలేసి ముందు ఈ కేసు సంగతి చూడు. నేత్ర, చూడవే, నాకు లీగల్ నోటీసులు పంపించారు. అనుకునేదేగా, ఇందులో కొత్తగా ఫీల్ కావడానికి ఏముంది? పోలీస్ స్టేషన్ నుంచి అయితే బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురాగలిగాను. కానీ కేసునైతే మనం ఫేస్ చేయాల్సింది, తప్పదు. అందుకే నేత్ర,
నీ హెల్ప్ అడుగుతున్నాను. ఈ కేసుని నువ్వే వాదించాలి. వాట్? నేనా? అవును, నువ్వే. ఎందుకంటే బార్ అసోసియేషన్ అంతా ఒకటైపోయారు. నా తరపున వాదించడానికి ఏ లాయరు ముందుకు రారు. అందరూ ఆ భరత్ చంద్రికలకే ఫేవర్గా ఉన్నారు. అందుకని ఈ కేసు నా తరపున నువ్వే వాదించాలి. ఎలా వాదించాలి? అసలు నీ వైపున ఏం న్యాయం ఉందని వాదించాలి చెప్పు. కోర్టుకెళ్ళగానే ఫస్ట్ హియరింగ్లోనే కేసు పక్కన పెట్టేస్తారు. నీ మెడలో పడిన తాళికి లా ప్రకారం ఏ మాత్రం విలువ లేదు. ఇక నువ్వు డిఫెండ్ చేయడానికి ఏమీ లేదు. అలా అనుకు నేత్ర, ప్లీజ్. జడ్జిమెంట్ రాకుండా నువ్వే జడ్జిలాగా తీర్పు చెప్తే ఎలా చెప్పు? నాకన్నీ తెలుసు కాబట్టే చెప్తున్నానే. నేనే కాదు, ఈ కేసు ఎవరు తీసుకున్నా ఓడిపోతారు. ఫండమెంటల్స్ కూడా తెలియకుండా కేసు ఎలా ఒప్పుకున్నావని జడ్జి గారు ఫస్ట్ కేసు వాదించే వాళ్ళనే తిడతారు. ఏంటి నేత్ర, చాలా కష్టపడి బుక్స్ చదువుతున్నట్టున్నా? నీ ఫ్రెండ్ గురించేనా? నువ్వు ఎంత చదివినా నీతి నిజాయితీ లేని వాళ్ళని కాపాడటానికి అందులో ఏమీ రాయరు. నేను నిన్ను, నీ మాటని నమ్మాను. అదెంత తప్పో నాకిప్పుడు అర్థం అవుతోంది. అయినా పర్వాలేదు, కోర్టుకు వెళ్తున్నాను కదా, అక్కడే తేల్చుకుంటాను. నాతో వాదించి గెలవటం ఎంత కష్టమో నీకు అక్కడే అర్థం అవుతుంది.